Please subscribe for more updates. Bell button పై click చేయండి. ఏపీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. భారీ బడ్జెట్ అని చెప్పాలి. 2,26,000 కోట్లతో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అలాగే ఎన్నికల వేళ భారీ వరాలను ప్రకటించారు. మరోవైపు కొత్తగా సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టారు. అంటే మొన్న బీజేపీ ప్రకటించినప్పుడేమో ఇదంతా ఎన్నికల స్టంట్ అంటూ టీడీపీ అంటే, ఇప్పుడు టీడీపీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలనేమో వైసీపీ కానీ ఇతర పక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే అసలు ఈ ఎన్నికల వేళ ఈ వరాల గోల ఏంటంటారు? అంటే ప్రతి రాజకీయ పార్టీ తక్షణం ప్రజలను ఆకర్షించేందుకు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూనే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా, తెలంగాణ ప్రభుత్వమా, భారత ప్రభుత్వమా అని తేడా లేదు. అయితే ఈ సంక్షేమ పథకాలు అన్నిటినీ అమలు చేసే నిధులు ఉంటున్నాయా, ఇది ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లోనే మనం చూసుకుంటే పసుపు కుంకుమ పథకం ప్రవేశపెట్టారు. అంటే డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు ఇవ్వడం అనేది ఒక అంచనా ఏంటంటే 93 లక్షల మహిళలకు ఈ పథకం లబ్ధి చేకూర్చాలి అనేది లక్ష్యం. అంటే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వాలి. 93 లక్షలు ఇంటూ 10,000 మీరు ఎంత అవుతుందో మీరే లెక్క చేయండి. 9,300 కోట్లు అవుతుంది కదా. 9,300 కోట్లకు ఇప్పుడు కేటాయించిందంటే ఈ బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయించారు. అంటే అర్థం ఏంటి? 93 లక్షల మందికి ఇది అమలు కాదు, కేవలం 40 లక్షలకు మాత్రమే అమలవుతుందని చెప్తున్నట్టు కదా. మరి ఎందుకు 93 లక్షలకు మళ్ళీ లాభం చేకూరుస్తుందని చెప్తారు? కేటాయింపులకు వచ్చే వరకు 4,000 కోట్లే కేటాయిస్తారు. మీరు నిరుద్యోగ భృతికి అంటే ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, అంటే బడ్జెట్ అనేది నెక్స్ట్ ఇయర్కి ఉంటుంది కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1,000 కోట్లు కేటాయించారు. 1,000 రూపాయల నుంచి ఇప్పుడు 1,200 2,000 చేస్తాను, రెట్టింపు చేస్తున్నామని చెప్పారు. కానీ కేటాయింపులు పెరిగాయా? 1,200 కోట్లు కేటాయించారు. ఇప్పుడు బడ్జెట్ ఫిగర్స్ చెప్తున్నాయి, ఇవాళ పత్రికల్లో ఉన్నాయి కదా ఇవన్నీ. అంటే నిధులేమో 20% పెంచారు, మరి నిరుద్యోగ భృతేమో 100% పెంచారు. 100% పెంచినప్పుడు మరి 100% నిధులు ఉండాలి కదా. మరి 100% పెంచినప్పుడు 100% నిధులు ఎందుకు లేవు అనే క్వశ్చన్ మీకు ఆటోమేటిక్గా ఎదురవుతుంది. అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు, చాలా సంతోషం. దానికి 5,000 కోట్లేమో కేటాయించినట్టుంది. కానీ వ్యవసాయ రంగానికి గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే భారీగా తగ్గించారు. అంటే అర్థం ఏంటి? వ్యవసాయ రంగ బడ్జెట్లోనే కొంత తీసి దాన్ని అన్నదాత సుఖీభవ అన్నారు. అంటే మనకు కనబడుతుందేమో రైతులకు మరో పథకంలాగా కనబడుతుంది. బడ్జెట్ కేటాయింపుల్లోనూ అగ్రికల్చర్ బడ్జెట్నే దానికి కొంత పార్ట్ తీసి వేరే పేరు పెట్టారు. అందువల్ల సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టడంతోనే సరిపోదు, ఆ సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను కూడా కేటాయించాలి. ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం తీసుకుంటే బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఉమెన్స్ వెల్ఫేర్, అలాగే ఎంప్లాయ్మెంట్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఇలా అనేక కీలక రంగాలు ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ గతంతో పోలిస్తే నిధులు తగ్గాయి. అంటే మరి అంటే దీనికి కారణం ఏంటి? ప్రభుత్వము చెప్పడంలో మాత్రం చాలా భారీగా చెప్తారు ఇది ఈ ప్రభుత్వాలు, కానీ ఆచరణలో అంచనాలు ఉండడం లేదు. అవి అంచనాలకు వచ్చే వరకు తగ్గిస్తున్నారు. ఎందుకంటే మనకు పత్రికలు బడ్జెట్ రోజే చెప్తారు, తెల్లారు ఎవరికి తెలియదు. అందువల్ల తెల్లారి దీని గురించి మాట్లాడరు. అందువల్ల మొదటిది అంచనాలకు ప్రతిపాదనలు చేసినప్పుడు, పథకాలు చేసినప్పుడు దానికి తగ్గట్టుగా అంచనాలు చేయాలి. ఇక రెండవ క్వశ్చన్ ఏమొస్తుందంటే, వీటికి మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? సంక్షేమ పథకం మీద పూర్తిగా ఏమీ ఖర్చు పెట్టాలని అనడం లేదు. నన్ను అంటున్న పాయింట్ ఏంటంటే, పథకాలకు లక్ష్యాలకు తగ్గట్టుగా అంచనాలు లేవంటున్నాను తప్ప పథకాలకు అంచనాలు లేవని అంటలేదు. పసుపు కుంకుమకు 4,000 కోట్లు ఇచ్చారు కదా, ఇవ్వాల్సింది 9,300 కోట్లు అనేది చెప్తున్నాను తప్ప 4,000 కోట్లు ఇవ్వలేదని అనడం లేదు. అందువల్ల నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఒకటి మొదటిది ఏం చేస్తున్నారు అంటే, చెప్పినంతగా యాక్చువల్గా ఖర్చు జరగదు. ఇప్పుడు 2,26,000 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నారు, కానీ 30% అంటే షార్ట్ ఫాల్ ఉంటుంది. మీరు లాస్ట్ బడ్జెట్స్ అన్ని తీయండి, షార్ట్ ఫాల్ ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా చూసాం. 1,00,000 కోట్లు అన్నప్పుడు ఆచరణలో ఖర్చు పెట్టింది 80,000 కోట్లే. మళ్ళీ సవరించిన అంచనాలు రివైజ్ ఎస్టిమేట్స్కి వచ్చేవారు తగ్గుతాయి. అంటే మేము ఆశించాము, ఆ మేరకు నిధులు రాలేదు కనుక ఖర్చు పెట్టలేదు అనేది ఒక లాజిక్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తుంటారు. అందువల్ల జనరల్గా బడ్జెట్ కేటాయింపులు ఆచరణలో పూర్తి స్థాయిలో నిలబడవు. ఒక 20 to 30% షార్ట్ ఫాల్ ఉంటుంది. ఈ 20-30% ఎక్కడ కోత కోస్తుంటారు? ఇతర రంగాలు ఎక్కడో కన్నా కోత కోస్తారు, ఎందుకంటే ఉన్న డబ్బుల్ని అడ్జస్ట్ చేయాలి. అందువల్ల ఎలక్షన్ల ముందు ఏదైతే అవసరమో వాటికి
నిధులు కేటాయిస్తారు, మిగతా రంగాలకు కోతలు తప్పవు. ఎందుకంటే ఫైనాన్స్ అడ్జస్ట్మెంట్ చేయాల్సిందే. ఓ దగ్గర పెరిగినాయంటే ఓ దగ్గర తగ్గించాలి. రెండవ పని ఏం చేస్తున్నారు అంటే ఈ మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ నుంచి కాకుండా అప్పులు చేసి ఖర్చు పెడుతున్నారు. అప్పులు మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు గమనిస్తే విభజన తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో కూడా అప్పులు గణనీయంగా పెరిగాయి. అప్పులు ఎందుకు చేస్తున్నారు ఆర్థిక మంత్రి గారు అంటే ఏం చెప్తారు అంటే, అప్పులు చేయకుండా అసలు ఏ దేశం అభివృద్ధి అయింది, అసలు అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మేము అప్పులు కట్టగలిగే శక్తి ఉండే అప్పులు చేస్తున్నాం కదా, మాకున్న చట్ట పరిమితులకు లోబడి అప్పులు చేస్తున్నాం కదా, అప్పులు చేసి మేమేం చేస్తున్నాం, అప్పులు చేసి మేము మౌలిక వసతులు కల్పిస్తున్నాం కదా అంటారు. నిజమే, అప్పులు మౌలిక వసతుల కల్పనకోమో అప్పులు చేస్తున్నారు, బడ్జెట్లో ఉన్న నిధులేమో సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు. అందువల్ల ఇదొక రెండవ రకమైన పద్ధతి. అంటే దీనివల్ల అప్పులు భారీగా పెరిగి ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉంటుంది, వడ్డీ భారం పెరిగిపోతుంది. ఇది ఒక మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, భారతదేశంలో కూడా మీరు గమనిస్తే భారీగా అప్పులు పెరిగాయి. అంటే దాదాపు బడ్జెట్లో సగం మేరకు అప్పు ఉంటుంది, అంటే జాతీయ ఆదాయంలో సగం మేరకు అప్పు ఉంటుంది దేశంలో. ఆ స్థాయిలో అప్పులు పెంచడం ఏమవుతుందంటే భవిష్యత్ ఎకనామిక్ కెపాసిటీని అండర్మైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు అప్పులు చేసుకుంటారు, నువ్వు హంగామా కనబడుతుంటుంది, కానీ ఈ అప్పులు కట్టాలి కనుక ఫ్యూచర్ ఫినాన్షియల్ కెపాసిటీ దెబ్బతింటుంది. ఇక మూడవది ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ ఉండడం వల్ల ప్రభుత్వాల ఆదాయాలు కూడా పెరుగుతున్నాయి. పూర్తిగా పెరగడం లేదనడం లేదు, ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతున్నాయి కనుక ప్రభుత్వాలకు వెసులుబాటు వస్తుంది. అందుకే మీరు 70s, 80s దేశ రాజకీయాల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉండేది. అంటే ప్రభుత్వం ఒక 5 ఏళ్ళు పనిచేయడంతోనే ప్రభుత్వ వ్యతిరేకత ఓడిపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండడం లేదు. మీరు 90s మనకు ఎక్కువగా కనబడ్డాయి. అంతకుముందేమో అసలు ప్రభుత్వం ఒకసారి గెలిస్తే మళ్ళీ గెలిచేది, తర్వాత కాలంలో యాంటీ ఇన్కంబెన్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గెలిచిన తర్వాత కూడా గెలుస్తున్నారు. మీరు ఇక్కడే కాదు, మీరు దేశంలో అనేక రాష్ట్రాల్లో చూడండి, సెకండ్ టర్మ్లో, థర్డ్ టర్మ్లో కూడా ప్రభుత్వాలు గెలుస్తున్నాయి. ఎందుకు గెలుస్తున్నాయంటే ఈ ఎకనామిక్ గ్రోత్ రావడం వల్ల ప్రభుత్వాలకు నిధులు పెరిగాయి. ఎప్పుడైతే నిధులు పెరిగాయో ప్రజల సంక్షేమం పైన, అభివృద్ధి పైన ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ప్రభుత్వాలు పెరిగాయి. అందువల్ల అధికారం ఒక్కసారి రావడమే కష్టం, కానీ వచ్చిన తర్వాత రెండోసారి నిలుపుకోవడం సులభమవుతుంది. కారణం ఏంటంటే ఆదాయాలు ఉంటున్నాయి, ఆదాయాలు ఉంటే కనుక ప్రజల మీద ఖర్చు పెడుతున్నారు. ఈ 3 రకాలుగా ఈ బడ్జెట్లో మనకు పెరగడం కనబడుతున్నది. అయినా ఎంత పెరిగినా కూడా అంచనాలకు, పథకాలకు మాత్రం పొంతనుండడం లేదు. అదే ఆందోళన కలిగించేది.